Hello students, ఈ వీడియో సెషన్ లో మనం బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం. రైట్? ఎస్, బ్లడ్ రిలేషన్స్ తెలుగులో ఏమంటాం? రక్త సంబంధాలు. రైట్? ఎస్. సో మనం డైలీ యూజ్ చేస్తున్న కీవర్డ్సే యూజ్ చేస్తూ ఉంటాం. ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, డాటర్, సన్, ఇలాగా. రైట్? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అలాగే గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, అంకల్, ఆంట్, బ్రదర్-ఇన్-లా, సిస్టర్-ఇన్-లా, ఫాదర్-ఇన్-లా, మదర్-ఇన్-లా, అలాగే డాటర్-ఇన్-లా, సన్-ఇన్-లా, ఇలాంటి కీవర్డ్స్ అన్ని మనం డైలీ యూజ్ చేసే కీవర్డ్స్. కాకపోతే ఈ పర్టికులర్ కీవర్డ్ ఇంగ్లీష్ లో ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయం మనకి కరెక్ట్ గా తెలిసి ఉండాలి. కరెక్ట్? ఎస్. సరే, ఫాదర్ ఫస్ట్ రిలేషన్స్ వచ్చేసి నాకు ఫాదర్ అంటే నాన్నగారిని ఫాదర్ అని చెప్తాం. కరెక్ట్? ఎస్. మదర్ అమ్మ. రైట్? అలాగే బ్రదర్, తమ్ముడు గాని అన్నయ్యని గాని బ్రదర్ అని పిలుస్తాం. తమ్ముడిని అయితే యంగర్ బ్రదర్, అన్నయ్యనైతే ఎల్డర్ బ్రదర్ అని చెప్తాం. రైట్? సిస్టర్ అక్క చెల్లి. సిస్టర్ అంటే అక్క చెల్లి. యంగర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్. యంగర్ సిస్టర్ అంటే చెల్లి, ఎల్డర్ సిస్టర్ అంటే అక్క. రైట్? సో ఇంకా నెక్స్ట్ మదర్, సన్, డాటర్. సన్, డాటర్. రైట్? కొడుకు, కూతురు. ఓకే, సో ఇవి డైరెక్ట్ గా మనం పిలిచే మాటలు. అలా కాకుండా గ్రాండ్ రిలేషన్స్ వస్తాయి. గ్రాండ్ రిలేషన్స్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్, అలాగే గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. రైట్? గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. ఓకే, ఎస్. వీటిని ఎలా రిప్రజెంట్ చేయాలి? వీళ్ళని ఏమని పిలుస్తాం? రైట్? గ్రాండ్ ఫాదర్ అని ఎవరిని పిలుస్తాం? తాతయ్య. అంటే అమ్మ వాళ్ళ నాన్నని గాని నాన్నగారి నాన్నని గాని ఇద్దరిని మనం తాతగారు అని పిలుస్తాం. రైట్? మదర్స్ ఫాదర్ ఆర్ ఫాదర్స్ ఫాదర్. మదర్స్ father or father's father or father's father. Right? Yes. అమ్మ వాళ్ళ నాన్నగారిని గాని నాన్నగారి వాళ్ళ నాన్నగారిని గాని నేను తాతయ్య అని చెప్తా. అదే గ్రాండ్ ఫాదర్ ఇంగ్లీష్ లో అయితే. రైట్? గ్రాండ్ మదర్, మదర్స్ మదర్, మదర్స్ mother or father's mother or father's mother. వీళ్ళని ఏమని చెప్పాలి? ఎస్. సో అమ్మమ్మ ఆర్ నానమ్మ. అమ్మమ్మ, నానమ్మ. అమ్మమ్మ అని మదర్స్ అమ్మ వాళ్ళ అమ్మని పిలుస్తాం. అదే నాన్నగారి వాళ్ళ అమ్మనైతే నానమ్మ అని పిలుస్తాం. రైట్? ఎస్. గ్రాండ్ సన్, సన్స్ సన్, సన్స్ సన్ ఆర్ డాటర్స్ సన్. కొడుకుని గాని కొడుకు యొక్క కొడుకుని గాని కూతురి యొక్క కొడుకుని గాని మనం గ్రాండ్ సన్ అని పిలుస్తాం. డాటర్స్ సన్. రైట్? అలాగే గ్రాండ్ డాటర్ అని ఎవరిని అనాలి? ఎస్. డాటర్స్ డాటర్, డాటర్స్ డాటర్ ఆర్ సన్స్ డాటర్. వీళ్ళని నేను ఏమని చెప్తాను? ఎస్. రైట్? నెక్స్ట్ in-law relations. In-law relations.
ఇన్లా రిలేషన్స్ ఏమంటావు అవి? గ్రాండ్ మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, అలాగే బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా. రైట్? ఎస్. నెక్స్ట్, సన్ ఇన్లా, డాటర్ ఇన్లా, సన్ ఇన్లా, డాటర్ ఇన్లా. ఇన్లా రిలేషన్స్. రైట్? మదర్ ఇన్లా అని ఎవరిని పిలవాలి? ఫర్ సపోజ్ మీరు జెంట్ సైడ్ నుంచి చూస్తే వైఫ్స్ మదర్, మదర్ ఇన్ లా అని ఎవరిని పిలుస్తారు? వైఫ్ వాళ్ళ మదర్ ని. అదే లేడీస్ వైఫ్ నుంచి చూస్తే హస్బెండ్స్ మదర్, హస్బెండ్స్ మదర్. అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరిలో కామన్ టర్మ్ ఒకటి తీసుకోవాలి అంటే స్పౌజ్ అనే మాట మాట్లాడతాం. స్పౌజ్ మదర్. Spouse mother is called mother-in-law, is called to be. Right? Next, father-in-law. Father-in-law and our mental spouse father. Spouse father is called father-in-law. Right? Brother-in-law. Brother-in-law. Siblings husband. Brother-in-law అని చెప్తాం. Right? సిస్టర్స్ హస్బెండ్, సిస్టర్స్ హస్బెండ్ ని బ్రదర్ ఇన్ లా అని చెప్తాం. ఆర్ ఎల్స్ వైఫ్స్ బ్రదర్ ని బ్రదర్ ఇన్ లా అని చెప్తాం. రైట్? సిస్టర్స్ హస్బెండ్ ని బ్రదర్ ఇన్ లా అంటాం, సిస్టర్స్ హస్బెండ్ ని బ్రదర్ ఇన్ లా అంటాం. ఆర్ ఎల్స్ వైఫ్స్ బ్రదర్ ని బ్రదర్ ఇన్ లా అంటాం. వైఫ్స్ బ్రదర్. రైట్? వీళ్ళిద్దరిని సిస్టర్ ఇన్ లా, అలా బ్రదర్ ఇన్ లా అని ఎవరెవరిని అంటాం? చెల్లి గాని అక్క గాని వాళ్ళ హస్బెండ్ అని, ఆర్ ఎల్స్ వైఫ్ వాళ్ళ బ్రదర్ ని. రైట్? అలాగే సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అని ఎవరిని అంటాం? బ్రదర్స్ వైఫ్, బ్రదర్స్ wife or wife's sister, spouse sister, spouse sister. Right? Spouse sister, spouse brother. Very good. Next, son-in-law. డాటర్స్ హస్బెండ్ ని సన్ ఇన్ లా అంటాం. డాటర్స్ హస్బెండ్ సన్ ఇన్ లా. అలాగే డాటర్ ఇన్ లా అని సన్స్ వైఫ్ ని అంటాం. సన్స్ వైఫ్ ఈజ్ కాల్డ్ టు బి డాటర్ ఇన్ లా. రైట్? ఎస్, దీస్ ఆర్ ద వేరియస్ రిలేషన్స్. నెక్స్ట్, ఇంకా అంకిల్ ఆంట్ అనే రిలేషన్స్ ఉన్నాయి. రైట్? ఎస్. నెక్స్ట్, అంకుల్ అండ్ రైట్? అంకుల్ అని ఎవరిని అంటాం? ఆంట్ అని ఎవరిని అంటాం? ఓకే. ఎస్. అంకుల్ మదర్స్ బ్రదర్ ఆర్ ఫాదర్స్ బ్రదర్. మదర్స్ బ్రదర్, అమ్మ వాళ్ళ అన్నయ్యని గాని తమ్ముడిని గాని అంకుల్ అంటాం. ఆర్ ఫాదర్స్ బ్రదర్, నాన్నగారి వాళ్ళ అన్నయ్యని గాని తమ్ముడిని గాని అంకుల్ అంటాం. రైట్? అండ్ మదర్స్ సిస్టర్ ఆర్ ఫాదర్స్ సిస్టర్. మదర్స్ సిస్టర్ ఆర్ ఫాదర్స్ సిస్టర్. రైట్? ఎస్. అమ్మ వాళ్ళ అక్కని గాని చెల్లిని గాని ఆంట్ అంటాం. ఫాదర్ నాన్నగారి వాళ్ళ అక్కని గాని చెల్లిని గాని ఆంట్ అంటాం.
అదే తెలుగులోకి వచ్చేటప్పటికల్లా అమ్మ వాళ్ళ అక్కనేమో పెద్దమ్మ అని పిలుస్తాం, అమ్మ వాళ్ళ చెల్లినేమో పిన్ని అని పిలుస్తాం. అలాగే అమ్మ వాళ్ళ అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ మామయ్య అని పిలుస్తాం. సో నాన్నగారి వాళ్ళ అన్నయ్యని అయితే పెదనాన్న, తమ్ముడిని అయితే బాబాయ్, రైట్. అలాగే నెక్స్ట్ నాన్నగారి వాళ్ళ చెల్లిని కానీ అక్కని కానీ మనం అత్తయ్య అని పిలుస్తాం. సో ఈ అత్తయ్య, పిన్ని, బాబాయ్ వీటన్నిటికీ కలిపి అత్తయ్య గాని పిన్ని గాని ఆంట్. అలాగే నెక్స్ట్ బాబాయి పెదనాన్న ఆర్ ఎల్స్ మావయ్య, బాబాయి పెదనాన్న మావయ్య వీళ్ళందరినీ అంకుల్ అంటాం. పిన్ని, అత్తయ్య, నెక్స్ట్ పెద్దమ్మ, పెద్దమ్మ, పిన్ని, అత్తయ్య వీళ్ళని ఆంట్ అని పిలుస్తాం, రైట్. ఎస్. ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయండి, ఇంకొన్ని వర్డ్స్. కజిన్, కజిన్, కజిన్ అని ఎవరిని మాట్లాడాలి? అంకుల్ ఆర్ ఆంట్స్ డాటర్, అంకుల్ ఆర్ ఆంట్స్ son or daughter, రైట్. వీళ్ళందరినీ నేను కజిన్ అనే కీవర్డ్ తోనే యూజ్ చేస్తా, రైట్. అందరికీ కజిన్ అనే వర్డే రిలేట్ అవుతుంది, ఓకేనా? ఎస్. ఇంకా బ్యాచులర్, స్పిన్స్టర్. బ్యాచులర్ అంటే ఎస్, సో అన్మ్యారీడ్ మేల్ పర్సన్ ని బ్యాచులర్ అంటాం, అన్మ్యారీడ్ ఫీమేల్ పర్సన్ ని బ్యాచులరేట్ ఆర్ స్పిన్స్టర్ అని చెప్పి మాట్లాడతాం, రైట్. ఎస్. బ్యాచులర్, బ్యాచులరేట్ ఆర్ స్పిన్స్టర్. రైట్. బ్యాచులర్ అంటే అన్మ్యారీడ్ మేల్ పర్సన్, అన్మ్యారీడ్ ఫీమేల్ పర్సన్, రైట్. ఎస్. ఎస్. So these are the different relations that we generally used to see, right? Yes. సో నొటేషన్స్, కొన్ని నొటేషన్స్ మాట్లాడుతున్నాను. నేను ఎలా ఫ్యామిలీ ట్రీ డ్రా చేసేటప్పుడు నొటేషన్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. నొటేషన్స్ టు రిప్రజెంట్, రైట్, టు డ్రా ఫీమేల్ ఫ్యామిలీ ట్రీ. ఫ్యామిలీ ట్రీ డ్రా చేసేటప్పుడు ఏమేమి నొటేషన్స్ నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉండాలి, రైట్, తెలుసుకొని ఉండాలి. ఎస్. 1 2 3 4 5 ఈ 5 సింబల్స్ ని నేను యూజ్ చేస్తాను, రైట్. ఎలా యూజ్ చేస్తాను? ఏ పైన ఇలా రాస్తా, బి ఇలా రాస్తా, ఏ బి ఇలా రాస్తా, బి బి ఇలా రాస్తా, ఏ బి ఇలా రాస్తా, రైట్. ఇలా రాస్తే ఏంటి? మేల్ పర్సన్ రిప్రజెంటేషన్, రైట్. ఎస్. ఈ సింబల్ మేల్ పర్సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ ఈజ్ ఏ మేల్ మెంబర్, ఏ ఈజ్ ఏ మేల్ పర్సన్, రైట్. ఎస్. ఈ సింబల్ ఫీమేల్ కోసం రిప్రజెంట్ చేస్తాం. ఫీమేల్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ సింబల్ ని యూజ్ చేస్తా. బి ఈజ్ ఏ ఫీమేల్ పర్సన్, బి ఈజ్ ఏ ఫీమేల్ పర్సన్, రైట్. ఎస్. నెక్స్ట్ ఈ సింబల్ కపుల్ రిలేషన్ ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏ
A is husband of B. A is husband of B. Or B is wife of A. Wife of A. Right? ఈ సింబల్ ని నేను సిబ్లింగ్ రిలేషన్ కోసం యూజ్ చేస్తా. సిబ్లింగ్ రిలేషన్ కోసం యూజ్ చేస్తా. B and D are siblings, brother or sister, right? Yes. So ఈ పర్సన్ మేలే, ఈ పర్సన్ ఫీమేలే అనుకుంటే B is brother of D. B is brother of D, or D is sister of D, right? D is a brother. Next, ఈ సింబల్ ని జనరేషన్ గ్యాప్ కోసం యూజ్ చేస్తా. జనరేషన్ గ్యాప్ కోసం యూజ్ చేస్తా, రైట్? ఎస్. సో ఫీమేల్ పర్సన్ మేల్ పర్సన్ అనుకుంటే A is mother of D, or D is son of A, right? Yes. So these are the different relations symbols. These are the different notations I generally use to draw the family tree. Done. ఎస్. క్వశ్చన్స్ మాట్లాడేటప్పుడు కొన్ని సెంటెన్సెస్ ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఈ విషయం మాట్లాడదాం, రైట్? ఎస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. నాకు సెంటెన్స్ చదవంగానే ఇది కనిపించింది, ఎలా డ్రా చేయాలి ఫ్యామిలీ ట్రీ. దెన్ ఏ ఈజ్ ద బ్రదర్. ఏ ఈజ్ ద బ్రదర్. ఎవరి బ్రదర్? బికి బ్రదర్. దెన్ ఎస్. నెక్స్ట్, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. A is mother of B. Then yes. So A is the mother. Every mother, B's mother. Then yes. Next, A is son of B. Son of B. A is the son. Every son, B yokka son. B's son is A. Then next, A is grandfather of B. A is grandfather of B. Then representation. Representation, A is the grandfather. Our grandfather, B's grandfather. Then next, A is granddaughter of B. Granddaughter of B. B's granddaughter is A, right? Yes. B top generation లో ఉండాలి, తనకి గ్రాండ్ డాటర్ ఏ అయి ఉండాలి, రైట్? ఎస్. నెక్స్ట్, ఫైవ్ పాయింట్స్ అయినాయి కదా. ఎస్. నెక్స్ట్ 6. ఏ ఈజ్ mother-in-law of B. A is mother-in-law of B, right? A is the mother-in-law. A is the mother-in-law. Mother-in-law ante right? Yes. ఇలా రిప్రజెంట్ చేయాలి. ఈ పర్సన్ సన్ అయినా అయ్యుండొచ్చు, డాటర్ అయినా అయ్యుండొచ్చు. హస్బెండ్, సన్ ఆర్ డాటర్స్ హస్బెండ్ ఈజ్
రైట్. స్పౌజ్ మదర్ ఈజ్ మదర్ ఇన్ లా. బి వైపు నుంచి చూస్తే స్పౌజ్ మదర్ ఈజ్ మదర్ ఇన్ లా. రైట్. ఎస్. నెక్స్ట్. A is son-in-law of B. A is a son-in-law of B. Right? B son-in-law అంటే B కి ఒక డాటర్ ఉండాలి, ఆ డాటర్ హస్బెండ్ అయి ఉండాలి. రైట్. B కి డాటర్ ఉండాలి, ఆ డాటర్ కి హస్బెండ్ అయి ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్. A is uncle of B. A is uncle of B. Right. Representation. A is the uncle. A is the uncle. Every uncle. Right. B's uncle. Ante B father or mother. Next. B ki father or mother, ఆ మదర్ కి బ్రదర్. మదర్ ఆర్ ఫాదర్స్ బ్రదర్. దెన్ నెక్స్ట్. A is brother-in-law of B. A is brother-in-law of B. Right. A is brother-in-law of B అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వైఫ్స్ బ్రదర్ ఆర్ సిబ్లింగ్స్. రైట్. సిబ్లింగ్ నుంచి ఒక రిలేషన్, వైఫ్ నుంచి ఒక రిలేషన్. A is the brother-in-law, right, of B. Or else sibling relation తో అయితే ఇలా ప్లేస్ చేస్తాం, or else వైఫ్ రిలేషన్ నుంచి అయితే ఇలా ప్లేస్ చేస్తాం. B's సిస్టర్స్ హస్బెండ్ ఆర్ A కి ఒక సిబ్లింగ్ ఉండాలి, ఆ సిబ్లింగ్ యొక్క స్పౌజ్ అయి ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్. A and B are cousin sisters. A and B are cousin sisters. రైట్. వాళ్ళిద్దరు కజిన్ సిస్టర్స్ అంటే పేరెంట్స్ ఇద్దరు సిబ్లింగ్స్ అయి ఉండాలి. పేరెంట్స్ ఇద్దరు సిబ్లింగ్స్ అయి ఉండాలి. ఒకళ్ళు ఏస్ డాటర్ అయి ఉండాలి, రెండో వాళ్ళు బీస్ డాటర్ అయి ఉండాలి. రైట్. ఎస్. ఎస్. నెక్స్ట్. ఇంకో పాయింట్ మాట్లాడితే A is brother of B. A is brother of B and husband of C. A brother ta ఈ అండ్ అనే మాట, ఎస్, ఈ అండ్ అనే మాట ఫస్ట్ పర్సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్. అండ్ అనే మాట ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేయాలి. ఓకే. ఎస్. సో A is the brother of B. A is the brother of B and husband of C. C's husband is A and brother of B. Then next. ఇంకొక చిన్న మాట మాట్లాడదాం. These are the 12-point rule. 12-point rule. A is daughter of B who is husband of C. రైట్. ఎస్. ఇక్కడ హూ ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్టు, వెంటనే ఉన్న పర్సన్ రిప్రజెంట్ చేస్తున్నట్టు. అండ్ అయితే ఫస్ట్ పర్సన్ ని, హూ అయితే లాస్ట్ పర్సన్. రైట్. సాల్వ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్. బీస్ హస్బెండ్ ఈజ్, సీస్ హస్బెండ్ ఈజ్, అలాగే ఏ ఇస్ ద డాటర్. ఏ ఇస్ ద డాటర్. దెన్ ఎస్, దిస్ ఇస్ ద 12-point rule in blood relations. బ్లడ్ రిలేషన్స్ లో ఈ 12 పాయింట్స్
సన్ ఇన్ లా అంటే డాటర్ ఇన్ లా కూడా సేమ్ అలాగే. డాటర్ ఇన్ లా అంటే రెండు జెండర్స్ రివర్స్ అవుతాయి. డాటర్ ఇన్ లా అంటే ఎలా మాట్లాడతాం, ఇలా ఇలా ఏ ఈజ్ డాటర్ ఇన్ లా అని రాయగానే ఇలా రిప్రజెంటేషన్స్ అయిపోతాయి, రైట్. ఎస్, జెండర్స్ వేరియేషన్ తో మొత్తం అన్ని ఉన్న రిలేషన్స్ మొత్తాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ లో ఇలా వాడతాను అని చెప్తున్నాను, రైట్. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఇంకా క్లియర్ గా కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకున్నాం, రైట్. ఎస్, ఎస్. సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. H is the mother of C. H mother ఎవరికి, C కి, రైట్. హూ అనే పదం వెంటనే ఉన్న పర్సన్ కి రిప్రజెంట్ చేస్తుంది. అంటే C is the brother of B. C is the brother of B. Then G is brother of E and brother-in-law of H. G is brother of V and brother-in-law of H. Maybe E ఇలా ఉండి G ఇక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, or else ఇంకా ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయో లేదో చూద్దాం. B is not the son of E. B is not the son అంటే డాటర్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. G has only one daughter who is A. A is the daughter. Then how A related to B? A and B are cousins. G has only one daughter who is A, right. G is the brother-in-law of E and brother-in-law of H. B is not the son of, right. Yes, B and A are cousins. B and A are cousins. None of these is the final answer for this question. Then how A related to B? A ఏమవుతారు B కి? None of these. A is the cousin of B. A is cousin of B. Then yes, next. B is the grandson of B. B ki grandson is B. Very good. Who is not the mother of B? Who is not the mother of B? E is not the mother of B. ఇలా రాయకూడదు. Very good. C is the mother of yes. C is the mother of yes. Who is the brother of P? Who is the brother of P? Yes is the brother of P. Very good. C is the mother of yes. Who is representing this person? Yes is the brother of P. Very good. D is the wife of P. D is the wife of P. Very good. Who is the father of B? P is the father of, okay. E is not the mother. P is the father, right. D. Next. Yes. Next. E is not the mother ante father avvali. Last person C, mother. Then this is the final relation. Okay. Yes. How E related to yes? E ఏమవుతారు yes కి? Siblings father is a father. Option A is the final answer for this question. Done? Yes. Next one. N is the father of R. N is the father of R. Very good. And T and husband of P. And T. R and T and husband of P. E and ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్టు? N అని రిప్రజెంట్ చేస్తున్నట్టు. వెరీ గుడ్. M is the father of V and L is the mother of K. M is the father of V and L is the mother of K. Very good.
M father of Vita, L mother of Keta. V and K are cousin sisters. V and K are cousin sisters, right? R is maternal uncle of V. R is maternal uncle of V. V's, so a person maternal uncle ante mother side relations, maternal ane relations. N has only 2 children. N ki iddaru children. Very good. So L compulsory ఈ person. సో ఇక్కడ నుంచి కజిన్ సిస్టర్ అవ్వాలి అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే పేరెంట్స్ మస్ట్ బి, వాళ్ళిద్దరు కజిన్స్ అవ్వాలి అంటే పేరెంట్స్ మస్ట్ బి ఆఫ్ సేమ్, రైట్? వాళ్ళిద్దరు సిబ్లింగ్స్ అయి ఉండాలి. పేరెంట్స్ మస్ట్ బి సిబ్లింగ్స్, రైట్? హౌ ఎం రిలేటెడ్ టు పి, ఎం ఏమవుతారు పీకి, రైట్? డాటర్స్ హస్బెండ్, ఎన్ వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి ఈ పర్సన్ డాటర్ డైరెక్ట్ గా. నెక్స్ట్ husband, daughter's husband, very good, son-in-law, daughter's husband. M is the husband of P's daughter, right? So డాటర్స్ హస్బెండ్ అని ఏమంటారు? డాటర్స్ హస్బెండ్ ని సన్ ఇన్ లా అంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఏబిసిడి ఆర్ 6 members. జే ఇస్ ద సన్ ఆఫ్ ఐ. జే ఇస్ ద సన్ ఆఫ్ ఐ. ఐకి జే అనే పర్సన్ సన్ అట. వెరీ గుడ్. హూ ఈజ్ నాట్ ద మదర్ ఆఫ్ జే? ఐ ఈజ్ నాట్ ద మదర్ ఆఫ్ జే. ఐ మదర్ కాదు అంటే ఫాదర్ అవ్వాలి. నెక్స్ట్, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఐ. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఐ. వెరీ గుడ్. కే అండ్ ఐ ఆర్ మ్యారీడ్ కపుల్. కే అండ్ ఐ ఆర్ మ్యారీడ్ కపుల్. సి ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. కే డాటర్ అంటే జే కి సిబ్లింగ్. వెరీ గుడ్. హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ? కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. కే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. How many female members are there in the family? Right? వీళ్ళిద్దరూ ఫీమేల్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఏ అనే పర్సన్ జెండర్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఏ అనే పర్సన్ అక్కడ జెండర్ అనేది ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ అనే మాట మాట్లాడలేము కాబట్టి ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్, రైట్? ఎస్. నెక్స్ట్ వన్, ఎస్ ఈస్ ద మదర్ ఆఫ్ డి. వెరీ గుడ్. K is the brother of D. K is the brother of D. Very good. K is the only son of M. M ki only son ante D must be a daughter. M is the son of U. M is the son of U. U is the husband of T. U is the husband of T. T is the mother of Y. T is the mother of Y. If D is married to X, if D is married to X, then how X related to M? X ఏమవుతారు? son-in-law, daughter's husband. X is daughter's husband, right? Yes. Daughter's husband, son-in-law. Daughter's husband, son-in-law. Very good. Very good. సో ఈ సెషన్ ని ఇక్కడతో వైండ్ అప్ చేసుకున్నాం. కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు అని గెస్ చేస్తున్నాను, రైట్? నెక్స్ట్ క్లాసెస్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి మాట్లాడుకుందాం, ప్రాక్టీస్ క్వశ్చన్స్, రైట్? ఎస్. సో ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.